పచ్చని అడవి, హాయిగా నిద్రపోతున్న ఒక సింహం. గంభీరమైన సింహం. అవును. దాని దగ్గరే ఒక చిన్న ఎలుక ఆడుకుంటోంది. ఆ వ్యత్యాసం చూడండి, పెద్ద సింహం, చిన్న ఎలుక. అయితే ఆ ఎలుక ఆడుకుంటూ అనుకోకుండా సింహం మీదికి అంటే ముక్కు మీదికి ఎక్కేస్తుంది. అంతే, సింహానికి నిద్ర చెడింది. మహాకోపంతో లేచి ఆ ఎలుకను పట్టుకుంది. పట్టుకుని ఏయ్, నిన్ను తినేస్తాను అని గట్టిగా అరిచింది. ఇక్కడే కథలో మొదటి కీలక మలుపు. ఆ ఎలుక భయంతో వణికిపోతూ, ఓ గొప్ప సింహమా, దయచేసి నన్ను క్షమించు అని వేడుకుంది. అంతేకాదు, బహుశా ఏదో ఒకరోజు చిన్నదాన్నైనా నేను కూడా నీకు సహాయం చేయగలనేమో అని కూడా అంది. అది వినగానే సింహానికి నవ్వొచ్చింది. హహహా, నువ్వా? ఇంత పిట్టంతున్న నువ్వు నాకేం సహాయం చేస్తావ్ అని ఎగతాళి చేసింది. ఇది చాలా సహజంగడా. అంటే ఆకారాన్ని బట్టి, స్థాయిని బట్టి అవతలి వాళ్ల శక్తిని తక్కువ అంచనా వేయడం. ఖచ్చితంగా. సమాజంలో మనమిది రోజూ చూస్తూనే ఉంటాం. సింహం మనసులో చిన్నది అంటే బలహీనమైనది అనే ఒక అభిప్రాయముంది. అయినా సరేలే, పాపం అని దయతల్చి వదిలేసింది. ఆ దయ చూపించడం కూడా ముఖ్యమే ఇక్కడ. చాలా ముఖ్యం. అది లేకపోతే తర్వాత కథే లేదు. నిజమే. సరే, కొన్నాళ్ల తర్వాత కథ ఇంకో మలుపు తీసుకుంది. అదే సింహం అడవికి రాజైనా సరే వేటగాడు పన్నిన వలలో చిక్కుకుపోయింది. ఎంత బలమున్నా ఆ వల ముందు నిస్సహాయంగా అయిపోయింది. అయ్యో, ఇరుక్కుపోయాను, ఎవరైనా రక్షించండి అని గట్టిగా అరవడం మొదలుపెట్టింది. ఆ అరుపు ఎవరు విన్నారు? అదే చిన్న ఎలుక. సింహం అరుపు విని వెంటనే పరిగెత్తుకుంటూ వచ్చింది. వచ్చి తన చిన్న పళ్లతో ఆ వల తాళ్లను తగడగా కొరికింది. అవును, కొంచెం కొంచెంగా కొరికి చివరికి సింహాన్ని ఆ బంధం నుంచి విడిపించింది. సింహం చూపిన చిన్న దయకు ఎలుక ఎంత పెద్ద సహాయం చేసిందో చూడండి. అంటే అప్పుడు సింహానికి అర్థమయ్యుంటుంది. అవును. అప్పుడు సింహం చాలా కృతజ్ఞతతో, ధన్యవాదాలు చిన్న ఎలుకా, నువ్వు చెప్పింది నిజమే. చిన్న స్నేహితులు కూడా గొప్ప సహాయకులు కాగలరని నాకిప్పుడు తెలిసింది అని అంది. ఇక్కడ శక్తి సమతుల్యత అంటే పవర్ బ్యాలెన్స్ పూర్తిగా తారుమారైంది. మొదట సింహం గొప్ప, ఎలుక చిన్నది. తర్వాత పరిస్థితి మారింది. సరిగ్గా చెప్పారు. కేవలం పరిమాణం, హోదా అనేవి శాశ్వతం కాదు. పరిస్థితులు మారచ్చు. ఎవరిలోనైనా ఊహించని సామర్థ్యముండొచ్చు. దయ, కృతజ్ఞత అనేవి సంబంధాలను నిలబెడతాయి. అందుకే చివరికి ఆ రెండూ మంచి స్నేహితులయ్యాయి. కథనీతి కూడా అదే చెబుతుంది. ఎవరినీ తక్కువ అంచనా వెయ్యకండి. దాంతోపాటు ఆ స్క్రిప్ట్ చివరిలో చెప్పినట్టు దయతో ఉండండి, సహాయకరంగా ఉండండి, ప్రతి ఒక్కరిని గౌరవించండి అనేది కూడా ముఖ్యమైన పాఠం. సహాయం ఎక్కడినుంచైనా రావచ్చు. అంటే ఈ చిన్న కథలో మనం చూసే ఈ డైనమిక్స్, ఈ అంచనాలు, ఈ మార్పులు, ఇవన్నీ మన నిజ జీవితంలో కూడా కనిపిస్తూనే ఉంటాయి కదా. నిస్సందేహంగా. పరస్పర గౌరవం, ఒకరి సామర్థ్యాన్ని గుర్తించటం, ఇవన్నీ చాలా ముఖ్యం. మరి ఆలోచించాల్సిన విషయమేంటంటే, మన రోజువారీ జీవితంలో మనం కూడా ఇలాగే వ్యక్తుల స్థాయిని బట్టి లేదా మనకున్న ముందు అభిప్రాయాలను బట్టి వాళ్ల సామర్థ్యాన్ని తక్కువ అంచనా వేస్తూ విలువైన సంబంధాలను లేదా పరిష్కారాలను దూరం చేసుకుంటున్నామేమో.